హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్టీ ఛానల్. ఈ వీడియోలో మనం ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ యొక్క కంప్లీట్ రివ్యూ అయితే చూడబోతున్నాము. ఈ మొబైల్ని అయితే నేను కంప్లీట్గా టెస్ట్ చేశాను అండ్ ఈ మొబైల్తో నాకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఉంది కదా, దాని నుంచి ఈ ఫోన్కి వచ్చిన డిఫరెన్సెస్ ఏంటనేది కంప్లీట్గా చూద్దాము. మేజర్ అప్డేట్స్ అయితే చాలానే ఉన్నాయి, వాటి గురించి కూడా నేను ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ అయితే చేయబోతున్నాను. ఈ మొబైల్ ప్రైస్ అయితే దాదాపు 1,60,000 రూపీస్ వరకు అయితే ఉంది. సో ఈ ప్రైస్కి ఈ మొబైల్ అనేది వర్తా కాదా అనే దాని గురించి కూడా మనం లాస్ట్లో కంక్లూజన్లో అయితే చూద్దాము. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఈ మొబైల్ని కంప్లీట్గా టెస్ట్ చేయడానికి మనకి ప్రొవైడ్ చేసింది ఎంవీకే మొబైల్స్. వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ అనేది నేను స్క్రీన్ మీద డిస్ప్లే అయితే చేస్తాను. ఇక్కడ మీకు సెకండ్ హ్యాండ్ మొబైల్స్ నుండి సీల్డ్ మొబైల్స్ వరకు ఏది కావాలన్నా సరే పర్చేస్ అయితే చేయొచ్చు. మీరు కనుక ఈ మొబైల్ నెంబర్కి కాల్ చేసి మీకు ఏదైనా మొబైల్ కావాలి అనుకుంటే వాళ్ళకి టెక్స్ట్ చేయొచ్చు. దాని ద్వారా మీరు మొబైల్ అనేది ఆన్లైన్లోనే డెలివరీ అయితే తీసుకోవచ్చు. డిజైన్ గురించి మాట్లాడినట్లయితే ఐఫోన్ సిరీస్ అనేది ఎప్పుడు ఒకే డిజైన్లో ఉంటూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క బ్రాండింగ్ అనేది మనం ఏ ఫోన్ని చూసినా ఐఫోన్ని ఈజీగా గుర్తుపడతాం కదా, అందుకని సేమ్ డిజైన్ మెయింటైన్ చేస్తూ లైట్గా చేంజెస్ అనేది తీసుకొస్తూ ఉంటారు. ఈసారి మనకి డిజైన్లో వచ్చిన మేజర్ చేంజ్ ఏంటి అంటే టైటానియం ఫ్రేమ్. ఇంత ముందు వరకు మనకి అల్యూమినియం ఫ్రేమే యూస్ చేసేవాళ్ళు, ఇప్పుడు స్ట్రాంగెస్ట్ మెటీరియల్ టైటానియం ఫ్రేమ్ అనేది యూస్ చేశారు. 14 సిరీస్లో మనకి అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. 15 సిరీస్లో మనకి ప్రో మోడల్స్లో మాత్రమే టైటానియం ఫ్రేమ్ అనేది యూస్ చేశారు. ఇది అల్యూమినియం కంటే కూడా చాలా స్ట్రాంగ్గా అయితే ఉంటుంది. అండ్ ఈ మొబైల్ మనకి 4 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. న్యాచురల్ టైటానియం, వైట్ టైటానియం, బ్లూ టైటానియం అండ్ బ్లాక్ టైటానియం అనమాట. వీటన్నిటిలో కల్లా బెస్ట్ కలర్ ఏంటి అంటే న్యాచురల్ టైటానియము. ఎందుకంటే అన్ని మొబైల్స్ ఈ కలర్లోనే ఉంటాయి. బ్లాక్ అండ్ బ్లూ అనుకోండి, వాటికి వాళ్ళు కోటింగ్ అనేది వేస్తారు. సో మీరు మొబైల్ యూస్ చేసే కొద్దీ స్క్రాచెస్ పడినా లేకపోతే ఆ కోటింగ్ అనేది పోతూ ఉంటుంది. అప్పుడు మొబైల్ లుక్ అనేది ఓవరాల్గా పాడైపోతుంది. కాబట్టి మ్యాక్సిమం న్యాచురల్ టైటానియం అయితే కలర్లో ప్రిఫర్ చేయొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్ మొబైల్లో మనకి స్క్రాచెస్ అనేది పడుతూ ఉండేవి అండ్ అలాగే సైడ్న మనకి ఫింగర్ ప్రింట్స్ అనేది అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ న్యాచురల్ టైటానియం కానీ లేదంటే టైటానియం ఉన్న ఏ కలర్ తీసుకున్నా సరే ఫింగర్ ప్రింట్స్ అయితే మీకు అట్రాక్ట్ అయితే చేయదు అండ్ అలానే స్క్రాచెస్ కూడా అంత ఈజీగా అయితే పడట్లేదు. అల్యూమినియం అనేది మనకు కొంచెం వెయిట్ అయితే ఉంటుంది. అందుకే మనకి 14 ప్రో మ్యాక్స్ తీసుకున్నట్లయితే నియర్లీ 240 గ్రామ్స్ వరకు అయితే వెయిట్ ఉంటుంది. ఈజీగా మీరు మొబైల్ పట్టుకున్నప్పుడు వెయిట్ అయితే ఫీల్ అవుతారు. బట్ కానీ టైటానియం ఫ్రేమ్ అనేది యూస్ చేయడం వల్ల వెయిట్ అనేది తగ్గింది, డ్యూరబిలిటీ పెరిగింది అండ్ స్ట్రాంగ్గా కూడా అయ్యింది. ఇప్పుడు మనకి ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ తీసుకున్నట్లయితే ఓన్లీ 221 గ్రామ్స్ ఉంటుంది. అంతేకాదు వెయిట్ అనేది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అనేది చేయడం వల్ల ఓవరాల్ వెయిట్ అనేది మీకు అంతగా అనిపించదు. చాలా లైట్ వెయిట్ ఫోన్ని పట్టుకున్న ఫీల్ అయితే వస్తుంది. అప్ టు 14 సిరీస్ వరకు మనకి షార్ప్ ఎడ్జెస్ అనేది ఇచ్చారనమాట. బట్ ఇప్పుడు 15 సిరీస్లో కర్వ్డ్ ఎడ్జెస్ తీసుకొచ్చారు. ఇక్కడ మనకి సైడ్న ఎడ్జెస్ అనేది చాలా కర్వీగా ఇవ్వడం వల్ల మోర్ కంఫర్టబుల్గా ఉంటుంది అనమాట పట్టుకున్నప్పుడు. ప్రో సిరీస్లో మనం USB-C అయితే చూడొచ్చు. ఇంట్లో ఏంటంటే మనకి ఛార్జింగ్ స్పీడ్ పెద్దగా వేరే అయితే అవ్వలేదు, స్లో ఛార్జింగే ఉంటుంది. అండ్ ఆల్సో మనకి ఇక్కడ యాక్సెసరీస్ అనేది కనెక్ట్ చేసుకోవడానికి చాలా మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనం కన్సోల్స్ని కనెక్ట్ చేయొచ్చు, ఈథర్నెట్ పోర్ట్ కనెక్ట్ చేయొచ్చు అండ్ అలానే SSD కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి ప్రో రిజల్యూషన్ కెమెరాస్ ఉన్నాయి అండ్ అలానే S-Log యూస్ చేసి కూడా మనం రికార్డింగ్ అనేది చేయొచ్చు. S-Log ఫైల్స్ అనేవి చాలా హై ఉంటాయి అనమాట మెమరీ సైజ్ అనేది. అందుకని చెప్పి మనం SSD లాంటివి కనెక్ట్ చేసి అటువంటి వాటిని మనం ఈజీగా స్టోర్ అయితే చేసుకోవచ్చు. డిస్ప్లేలో వచ్చిన ఒక మైనర్ చేంజ్ ఏంటి అంటే బెజిల్స్ అనమాట. లాస్ట్ ఇయర్ 14ని తీసుకున్నా లేకపోతే వేరే ఏ ఫోన్స్ని తీసుకున్నా సరే స్క్రీన్ టు బాడీ రేషియో అనేది 15 సిరీస్లో చాలా తక్కువగా ఉంటుంది. ఫుల్ మొబైల్ చూసినట్టయితే ఉంటుంది. బెజిల్స్ అనేవి చాలా థిన్గా అయితే ఉన్నాయి. స్పీకర్స్ కూడా చాలా క్రిస్టల్ క్లియర్గా వస్తున్నాయి అండ్ లౌడ్ వాల్యూమ్ అనేది వస్తుంది. ఇందులో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంటుంది. స్టీరియో స్పీకర్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. నేను కొన్ని శాంపుల్స్ అయితే మీకు ప్లే చేస్తాను. నా లాస్ట్ వీడియోలో ఐఫోన్ 15 ప్లస్ అనేది రివ్యూ అయితే చేశాను. అందులో మనకి బ్యాటరీ లైఫ్ గురించి కూడా 15 ప్రో గురించి కూడా డిస్కస్ అయితే చేశాను. ఐఫోన్ 15 ప్లస్లో మనకు కొంచెం ఎక్కువ బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. బట్ 15 ప్రో మ్యాక్స్లో అయితే కొంచెం తక్కువ వస్తుంది. లైక్ మీరు హెవీగా గేమ్స్ ఆడతాను అంటే 7 to 7.5 అవర్స్ వరకు అయితే మీరు బ్యాటరీ లైఫ్ స్క్రీన్ ఆన్ టైం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా మేము గేమింగ్ ఆడను యావరేజ్ యూజర్ అనుకుంటే మాత్రం ఖచ్చితంగా 8 అవర్స్ నుండి 8.5 అవర్స్ వరకు ఈజీగా మీకు 1 ఫుల్ వర్కింగ్ డే అయితే ఈ మొబైల్ వస్తుంది. మొబైల్ని మనం ఛార్జ్ చేసినప్పుడు 0% నుండి 80% వరకు ఛార్జ్ అవ్వడానికి 55 మినిట్స్ అయితే పడుతుంది. ఈజీగా 1 అవర్లో మీరు మొబైల్ని 80% వరకు ఛార్జ్ అయితే చేయొచ్చు. కానీ 80 to 100 అనేది ఛార్జ్ చేయడానికి అనదర్ 55 మినిట్స్ వరకు అయితే పడుతుంది. ఇక్కడ నుంచి మనకి ఛార్జింగ్ అనేది చాలా స్లోగా ఎక్కుతుంది. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్లయితే ఇందులో మనకి ప్రెజెంట్ ఉన్న స్మార్ట్ ఫోన్స్లో బెస్ట్ చిప్ సెట్ అయితే ఉందని చెప్పొచ్చు. ఇదే A17 Pro చిప్ సెట్. ఇది చాలా పవర్ఫుల్,
చాలా హై లెవెల్ గేమ్స్ని హ్యాండిల్ చేస్తుంది. ఇందులో మీకు రే ట్రేసింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ని మీరు మీ యొక్క టీవీకి కనెక్ట్ చేసి PS లెవెల్ గేమ్స్ ఆడుకోవచ్చు, కన్సోల్ లెవెల్ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఈసారి మనకి 15 Pro Max ని 8 GB ఆఫ్ ర్యామ్ తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి మీకు ర్యామ్ మేనేజ్మెంట్ అనేది ఎక్సలెంట్ గా ఉందని చెప్పొచ్చు. యాప్స్ అనేవి చాలా స్మూత్ గా ఓపెన్ అవుతున్నాయి అండ్ అలానే ఎక్కడ కూడా ల్యాగ్స్ మీరు నోటీస్ చేయలేరు. గేమ్స్ ఆడుతున్నప్పుడు కూడా మీరు ఎంత హెవీగా ఆడినా సరే మీకు A17 Pro చిప్సెట్ అనేది చాలా స్మూత్ గా హ్యాండిల్ అయితే చేస్తుంది. కెమెరాస్ లో కూడా ఈసారి మనకి చాలా మేజర్ చేంజెస్ అయితే తీసుకొచ్చారు. ఇందులో మనకి 48 మెగాపిక్సెల్ లెన్స్ అనేది యూస్ చేశారు. ఈ లెన్స్ మనకి డిఫరెంట్ లెవెల్స్ తో జూమ్ అయితే చేసుకోవచ్చు. 24 మెగాపిక్సెల్ ఇలా డిఫరెంట్ లెన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మీరు ఎవ్రీ లెన్స్ ని యూస్ చేసుకుని ఫొటోస్ అయితే దిగచ్చు అండ్ పిక్చర్స్ కూడా చాలా న్యాచురల్ గా వస్తున్నాయి. అండ్ ఎంత న్యాచురల్ అంటే ఎగ్జాక్ట్లీ న్యాచురల్ అనుకోవచ్చు. మీకు కలర్ బూస్టింగ్ కానీ కలర్ గ్రేడింగ్ కానీ ఇట్లాంటివి ఏమీ లేకుండా న్యాచురల్ గా మీరు ఎలా కనిపిస్తున్నారో పిక్చర్స్ కూడా అంతే న్యాచురల్ గా అయితే వస్తున్నాయి. అండ్ కలర్ అండ్ డైనమిక్ రేంజ్ ని కూడా చాలా బాగా వీళ్ళు హ్యాండిల్ అయితే చేశారు. డైనమిక్ రేంజ్ కూడా ఇందులో చాలా బాగుంది. అండ్ అలానే నైట్ మోడ్ లో కూడా మీరు ఎటువంటి నాయిస్ లేకుండా వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు అండ్ పిక్స్ కూడా దిగచ్చు. వీడియోలో మనకి ప్రో రిజల్యూషన్ మోడ్ లో S-Log మోడ్ లో కూడా వీడియోస్ అయితే తీసుకోవచ్చు. చాలా హై లెవెల్ కెమెరాస్ లో అయితే ఈ మోడ్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి వీళ్ళు ఐఫోన్ లోనే తీసుకొచ్చేసారు. దీన్ని యూస్ చేసి మనం వీడియోస్ కనుక తీసినట్లయితే చాలా హై సైజ్ అయితే వస్తాయి. మనం డైరెక్ట్ గా మన యొక్క SSD ని మొబైల్ కి కనెక్ట్ చేసేసి అందులో మనం స్టోర్ అయితే చేసుకోవచ్చు. పోర్ట్రేట్ మోడ్ లో కూడా నేను కొన్ని పిక్చర్స్ అయితే దిగాను. పోర్ట్రేట్ మోడ్ కూడా చాలా బాగుంది. ఆబ్జెక్ట్ ని అండ్ బ్యాక్గ్రౌండ్ ని ఈజీగా సపరేట్ అయితే చేస్తుంది అండ్ బ్యాక్గ్రౌండ్ ఎఫెక్ట్ అయితే చాలా బాగుంది. ఈ కెమెరా అనేది డెప్త్ ఇన్ఫర్మేషన్ అయితే స్టోర్ చేస్తుంది. దీన్ని యూస్ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఫొటోస్ దిగిన తర్వాత కూడా ఎంత బ్లర్ కావాలి అండ్ పిక్చర్ లో ఏ ఆబ్జెక్ట్ కి బ్లర్ కావాలి దేనికి అవసరం లేదు అని చెప్పి పిక్చర్ తీసిన తర్వాత మనకు కావాల్సినట్టుగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఫైనల్ ఈ మొబైల్ కంక్లూజన్ చూసినట్లయితే మీరు ఆల్రెడీ 14 Pro Max లాంటి మొబైల్ యూస్ చేస్తున్నట్లయితే 15 Pro Max కి అప్గ్రేడ్ అయినట్లయితే మీరు వెయిట్ విషయంలో చాలా డిఫరెన్స్ అయితే ఫీల్ అవుతారు. చాలా లైట్ వెయిట్ అనేది అనిపిస్తుంది. కెమెరాస్ లో చాలా మేజర్ ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉన్నాయి. లాస్ట్ జనరేషన్ తో కంపేర్ చేస్తే ఈసారి కెమెరాస్ లో మనకి హ్యూజ్ అప్గ్రేడ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. క్వాలిటీ విషయంలో కానివ్వండి, పిక్చర్ క్వాలిటీలో కానివ్వండి అన్ని చాలా బాగున్నాయి. ఫైనల్లీ ప్రెసెంట్ మార్కెట్ లో ఉన్న స్మార్ట్ ఫోన్స్ లో అన్నిటికన్నా కూడా బెస్ట్ చిప్సెట్ అని చెప్పొచ్చు A17 Pro చిప్సెట్ అనేది. పర్ఫార్మెన్స్ పరంగా మీరు ఎక్కడ డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఈ మూడు అయితే ఈ ఫోన్ లో నాకు నచ్చాయి. అండ్ అలానే ఇందులో మనకు కొన్ని కాన్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ కాన్ వచ్చేసి లైక్ ప్రైస్ అనేది చాలా హైగా ఉంది. 1,60,000 రూపీస్ని దీన్ని వాళ్ళు తీసుకొచ్చారు. సో 1,60,000 రూపీస్ పెట్టి ఈ మొబైల్ కొనడం అంటే దీనికంటే బెటర్ చాయిస్లు కూడా ఇంకా మనకి చాలా ఉన్నాయి. లైక్ S23 Ultra ఉంది. సో నెక్స్ట్ మనకి S24 Ultra కూడా రాబోతుంది. నెక్స్ట్ ఛార్జింగ్ స్పీడ్లో కూడా కొన్ని ఇంప్రూవ్మెంట్స్ అయితే చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఇంకా స్టిల్ మనకి అప్ టు 27 వాట్ వరకు ఈ మొబైల్ అయితే ఫాస్ట్ ఛార్జింగ్ అనేది అవుతుంది. బట్ ఫ్యూచర్లో మనకి ఇంకా 70 వాట్ 80 వాట్ ఇంకా బెటర్గా తీసుకొస్తే బాగుంటుందని అనిపించింది. ఓవరాల్గా ఈ మొబైల్ గురించి అయితే ఇది ఫుల్ రివ్యూ. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోని ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.